ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బహుబలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు. మా కుటుంబాన్ని, మమ్మల్ని, మాకు ఉన్న సమస్తాన్ని కూడా కాపాడిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ రోజును ఈ ఆదివార కాల సమయంలో ఈ పునరుద్ధాన దినములో మమ్మల్ని అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టారు తండ్రి. అయా, ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ ప్రభువా, మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. 2 కొరింథీ 5:7 అయా, మేము విశ్వాసం వల్ల నడుచుచున్నాము కానీ వెలిచూపు వలన కాదు అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. ఎస్ లార్డ్, ఈ రోజున మేము విశ్వాసులము అనే మాటను జ్ఞాపకం ఉంచుకొని ఈ లోకములో జీవించే కృప దయచేయండి నాయన. ఈ లోక సంబంధుల వలె మా కనుల ఎదుట ఏది కనపడితే అదే నిజము అని, అదే మా జీవితంలో జరుగుతుంది అని, అదే విధంగా మేము ఉండాలి అని, ఆ విధమైన జీవితాన్నే కలిగి ఉండాలి అని ఆ ఆలోచనను మా నుంచి తీసివేయండి ప్రభువా. మేము విశ్వాసమూలంగా బ్రతుకుతున్నాం తండ్రి. విశ్వాసము ద్వారానే నడుచుకోవడానికి, మీ పైన విశ్వాసము కలిగి ప్రతి దానిని మేము ఎదుర్కొనడానికి, విజయము పొందుకొనడానికి, ఆ విధమైన హృదయాన్ని మేము కలిగి ఉండడానికి ప్రభువా, ఈ రోజున ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం తండ్రి. వారి హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా మీకు తెలుసు. అయ్యా, హృదయము తెరిచిన పుస్తకం వల్ల మీకు కనబడుతుంది కనుక నాయన ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాం నాయన. అయ్యా, మేమందరము కూడా మీ సన్నిధిలో ఈరోజు ఆనందించే భాగ్యం దయచేయండి. ఏ ఒక్కరు కూడా ఎటువంటి లోక సంబంధమైన కారణాల వలన మీ సన్నిధికి వెళ్ళకుండా అయ్యా, వారందరూ కూడా శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మందిరానికి వెళ్ళి ఆనందించే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయా బిడ్డల యొక్క పనులను కూడా ఆశీర్వదించండి. ఈ రోజున వారు ఏ పనుల్లో ముందుకు వెళుతూ ఉన్నారో ఆ పనులన్నిటినీ దీవించండి. ఎటువంటి ఆటంకాలు రాకుండా సహాయం దయచేయండి. అయా, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో కావలసిన జ్ఞానమును, తెలివిని వారికి మీరే దయచేయండి. కష్టించి పనిచేసే మనస్సును కూడా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా రాకపోకల్లో కూడా మీ రక్షణ దయచేయండి అయ్యా. మా ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా మార్చండి. మేము వెళ్తున్న వాహనాల్లో ఏ సమస్య రాకుండా, మా ప్రయాణాల్లో ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా అయా సురక్షితంగా, క్షేమంగా మమ్మల్ని అందరినీ గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా అందరి జీవితాల్లో సమృద్ధిని దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి లోటును బట్టి దుఃఖించకుండా సమృద్ధిని దయచేయండి నాయన. ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక పరిస్థితులను సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రతి బిడ్డకు ఈ పూటకు కావలసిన భోజనమును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆత్మీయంగా మాకు ఎదుగుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, మా కనుచూపు, మా మాటలు, మా నడతలు, మా శరీర క్రియలు అన్నీ కూడా మీ నామాన్ని ఈరోజు కనపరచాలి నాయన. మీ నామానికి విరుద్ధంగా మేము ఏ పని చేయకుండా కూడా మాకు జ్ఞానాన్ని దయచేయండి. అయా, అపవాది ఈరోజు మా సమయాన్ని దొంగలించకుండా కృప దయచేయండి తండ్రి. ఈరోజున సమాధానంతో, శాంతితో, ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు మేము కలిగి లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, బిడ్డలు ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. వారిలో కలవరం, భయం లేకుండా వారందరూ కూడా వాటన్నిటిలో తండ్రి క్వాలిఫై, సెలెక్ట్ అవ్వులాగున కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి రిపోర్ట్స్ కావచ్చు, వారి డెలివరీస్ కావచ్చు, ప్రతిదీ కూడా తండ్రి వారికి అనుకూలంగా ఉండడానికి సహాయం దయచేయండి. డాక్టర్స్తో మీరే మాట్లాడండి, వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. బిడ్డలు అయ్యా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. వృద్ధులు, పెద్దవాళ్ళు, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, వారందరికీ ఈ రోజున మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా మీరే భద్రపరచమని
మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని అయా, మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన జీవం కలిగిన మాటలను ప్రకటించే వారిగా, సాక్షులుగా మీరే నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.